దుర్మార్ మల్లన్న భారతీయ జనతా పార్టీలోకి పోయిందనేటువంటి ఒక మాట రాజేష్ గారి పైన విమర్శగా వాడినందుకు చెప్తా ఉన్నా. నేను తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎక్కడ చెప్పలే. నేను ఏం చేసిందో ఇప్పుడు మీకు చెప్తా చూడండి. అక్కడ ఈటల రాజేందర్ గారు పోటీ చేసిండు. ఈటల రాజేందర్ గారు ఒక మాట చెప్పిండు, మల్లన్న ఎట్లన్నా చేసి మమ్మల్ని మనం బయటపడాలి, ఈ దొరల పాలన నుంచి విముక్తి పొందాలనేటువంటి ఒక మాట చెప్తే, అన్నా ఖచ్చితంగా మా టీం మీకు అండగా ఉంటుందని చెప్పినాం. చెప్పిన తర్వాత కేసీఆర్ ఏం చేసిందంటే నా పైన మెల్లగా కేసులు పెట్టించడం స్టార్ట్ చేశాడు. 1 2 1 2 1 2 హాఫ్ సెంచరీ దాకా పోతున్నాయి కేసులు. అయితే నేను చెప్పిన కేసీఆర్ ని ఎన్నికల అఫిడవిట్లో చూస్తే 142 కేసులు ఉన్నాయి నీ మీద. నేను నీ అంతోని కావాలంటే నా మీద కూడా 142 కావాలి, తక్కువనే అని చెప్పిన. అయితే ఆ రోజు హుజూరాబాద్ లో మేము పాదయాత్ర స్టార్ట్ చేద్దామని అనుకున్నాం, ప్రజల్ని అవేర్నెస్ చేసే కార్యక్రమం చేస్తాం అని మేము అనుకున్నటువంటి సందర్భంలో కేసీఆర్ కొంతమంది పోలీసు వాళ్ళని, టాస్క్ ఫోర్స్ వాళ్ళని, వాళ్ళను వీళ్ళను పెట్టి నన్ను రాత్రి అరెస్ట్ చేయించి తీసుకుపోయి జైలు వేసిన తర్వాత నేను జైల్లో ఉన్నా. ఈ దుర్మార్గుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఓడిపోవాలి, నేనేం చేయాలి చెప్పండి. అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా ఏ అవకాశాన్ని వదిలిపెట్టలేదు, తనకు వచ్చింది. నేను జైల్లో ఉండి కూడా కేసీఆర్ ను ఓడించడం కోసం నా భార్య చేత చెప్పించినటువంటి మాటే భారతీయ జనతా పార్టీ మాట. అక్క ఎన్నికల్లో కేసీఆర్ మట్టి గరిచిండు, ఇక్కడ మునుగోడు ఎన్నిక దాకా వచ్చాడు మళ్ళా. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.